వెల్కమ్ బ్యాక్. మీ అందరికీ తెలుసు మా ఇంటి అన్ఫినిష్డ్ బేస్మెంట్ని మేము ఫినిష్ చేస్తున్నామని. ఎపిసోడ్ 1 ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఎపిసోడ్ 1 చూసేయండి. ఈరోజు ఎపిసోడ్ 2 అనమాట. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఏం చూపిస్తున్నాను అంటే, ఇక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇన్సులేషన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఎందుకంటే సమ్మర్లో హీట్ నుంచి, వింటర్లో చలి నుంచి ఆ ఇన్సులేషన్ అనేది మనల్ని కాపాడుతుంది అన్నమాట. కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. సో ఈరోజు అది ఎలా వేస్తారో చూపించేస్తాను. అంతేకాకుండా షీట్ రాక్ అనేది ఎలా వేస్తారో చూసేద్దాము. షీట్ రాక్ అంటే నథింగ్ బట్ ఏ వాల్ అనమాట. వాల్ ఎలా వేస్తారనేది చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెల్కమ్ టు అమెరికాలో కోటవారి అమ్మాయి. బేస్మెంట్ ఫ్రేమింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ కోసం వైరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇమీడియట్ స్టెప్ ఏంటి అంటే ఇన్సులేషన్ చేస్తారనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నట్లు ఈ 2 వుడ్స్ మధ్యలో ఆ ఇన్సులేషన్ అనేది పెడతారు. ఎందుకు అంటే మనకి బయట నుంచి కోల్డ్నెస్ అనేది కొంచెం తగ్గిస్తూ ఉంటుందన్నమాట ఆ ఇన్సులేషన్ అనేది. సో అది జస్ట్ ఒక కాటన్ లాగా ఉంటుంది. ఆ కాటన్ని మనకి ఫ్రేమింగ్ చేశారు కదా, ఆ ఫ్రేమింగ్కి మధ్యలో ఇప్పుడు నేను చూపించే విధంగా ఆ కాటన్ అనేది పెడతారనమాట. దాన్ని ఇన్సులేషన్ అంటారు. సో అవి జస్ట్ వ్రాప్ చేసేసి వాటికి పిన్స్ కొట్టేస్తారు. జస్ట్ లైక్ మనం నార్మల్గా స్టేప్లర్తో పిన్స్ కొడతాం కదా, ఎగ్జాక్ట్లీ అదే విధంగా ఆ పిన్స్ కూడా కొట్టేస్తారు. ఇక్కడ ఇల్లులు కట్టే విధానం ఎలా ఉంటుందంటే చిన్న బొమ్మరిల్లు లాగా ఒక అట్టపెట్టుతో మనం ఇల్లు కడితే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే విధంగా కడతారు. కాకపోతే పెద్ద సైజులో మనం నివసించడానికి ఉపయోగపడేటట్లు. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నప్పుడు కన్స్ట్రక్షన్ ఫినిష్ అయ్యే లోపు 3 times ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుందన్నమాట. అంటే వీళ్ళు కరెక్ట్గా బిల్డ్ చేస్తున్నారా లేదా అని ఇన్స్పెక్టర్ వచ్చి ఇన్స్పెక్ట్ చేసి వెళ్తారనమాట. సో మా ఇన్స్పెక్షన్ కూడా జరిగింది. సో బాత్రూంలో ఓన్లీ ఒక 3 inches షవర్ ప్లేస్కి, టాయిలెట్ ప్లేస్కి తగ్గిపోయింది. సో ఆ 3 inches కోసం వాళ్ళు వాల్ని ఎక్స్టెండ్ చేసి ఆ 3 inches కూడా వాళ్ళు యాడ్ చేయమని చెప్పారు. దానికోసం పాపం మళ్ళీ వాళ్ళు ఫ్రేమింగ్ చేసిన వాల్ని తీసేసి కొంచెం ఎక్స్టెండ్ చేసి డబుల్ వర్క్ చేయవలసి వచ్చిందనమాట. థియేటర్ రూమ్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి బిల్ట్-ఇన్ స్పీకర్స్ పెడదామని స్పీకర్స్ ఎక్కడెక్కడ పెట్టాలో డిస్కస్ చేస్తున్నాము. ఎందుకంటే వాల్ వేసేటప్పుడే వైరింగ్ అనేది ఆ ప్లేసెస్లో ఇవ్వటానికి అందుకు కొలతలు తీసుకుంటున్నారనమాట. సో ఆ రోజు నేను కూడా అక్కడే ఉన్నాను. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి అనేది వాళ్ళు మనల్ని అడుగుతారు. సో మనం చెప్పిన దాని ప్రకారం వాళ్ళు స్పీకర్స్కి, అంతేకాకుండా లైట్స్కి, స్పీకర్ పాయింట్, లైట్స్ పాయింట్స్ అవన్నీ ఇస్తూ ఉంటారనమాట. సో నేను అక్కడే ఉండి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఏది రాంగ్ అవ్వకూడదు. ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ వాళ్ళు డబల్ వర్క్ చేశారు బాత్రూమ్ దగ్గర. కానీ నెక్స్ట్ టైం అలా డబల్ వర్క్ అవ్వకుండా ఉండటానికి ఆ రోజంతా నేను అక్కడే ఉండి వాళ్ళు వాల్ పెట్టేటప్పుడు ఎక్కడెక్కడ ఏం రావాలి అనేది వాళ్ళకి చెప్పానన్నమాట.
ఇండియాలో మన గోడలు బద్దలు కొట్టాలంటే చాలా పెద్ద పెద్ద క్రేన్స్ అలాంటివి అవసరం పడతాయి, కానీ ఇక్కడ గోడ బద్దలు కొట్టాలంటే ఏం అక్కర్లేదు. చిన్న చాకున్న చాలు, ఈజీగా కట్ చేసేయచ్చు గోడని. టడా, షీట్ రాక్ వేయడం కంప్లీట్ అయిపోయింది. చూడండి, లుక్కే మారిపోయింది కదా. మీకు మధ్య మధ్యలో వైట్ కలర్ టేప్ లాగా కనిపిస్తుంది కదా, అది ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. నార్మల్గా షీట్ రాక్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, వాటిని స్క్రూ చేసిన తర్వాత. సో ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి ఇలాంటి టేప్ అనేది యూజ్ చేస్తారు. ఈ టేప్కి జాయింట్ కాంపౌండ్ అని ఒక పేస్ట్ లాగా ఉంటుంది, దాన్ని అప్లై చేసి స్టిక్ చేస్తారనమాట. సో ఆ గ్యాప్ కనిపించకుండా ఉండటానికి. అదే కాకుండా స్క్రూస్ చేసిన ప్లేసెస్లో కూడా ఆ పేస్ట్ని వాళ్ళు పెడతారు. సో ఇదే ఆ టేప్, వాళ్ళు యూజ్ చేసే టేప్, పేపర్ జాయింట్ టేప్ అనమాట. సో ఈ టేప్ని ఇలా వాల్కి స్టిక్ చేస్తారు, ఆ గ్యాప్స్ మనకి కనపడకుండా ఉంటాయి. ఇది ఫుల్ బాత్ అనమాట. ఇక్కడ మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ వాల్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి, బయట వేసిన వాల్స్ వైట్ కలర్లో ఉన్నాయి. ఈ వాల్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, జనరల్గా బాత్రూంలో షవర్ అలా చేసినప్పుడు స్టీమ్ అనేది వస్తుంది కదా, సో అది స్టీమ్ వల్ల ఆ వాల్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే వాల్స్ అనమాట. ఇవి వాటర్ ప్రూఫ్ అయితే కాదు, స్టీమ్ ప్రూఫ్ అనమాట. ఇక్కడ మీకు ఇంకొక విషయాన్ని చెప్పాలి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వాల్ ఉండాలి. ఆ వాల్ని నేను సగం కట్ చేయించేసాను అనమాట. ఎందుకంటే మనకి బేస్మెంట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఫర్నిచర్ అలాంటిది మూవ్ చేయడానికైనా కొంచెం స్పేస్ ఎక్కువగా ఉండాలి, కాబట్టి ఇక్కడ హాఫ్ ఆఫ్ ద వాల్ అనేది నేను కట్ చేయించేసాను. లుక్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం స్పేషియస్గా కనిపిస్తుంది అనమాట. అందుకు ఇక్కడ వాల్ తీసేసి జస్ట్ రైలింగ్ లాగా పెడదామని డిసైడ్ అయ్యాను.
అంతా బాగానే ఉంది కానీ ఈ కార్నర్స్ ఎలా ఫినిష్ చేస్తారా అని తెగ ఆలోచించేశాను. నేను అలా ఆలోచిస్తూ ఉండగానే కాంట్రాక్టర్ నాకు చూపించారనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ స్టిక్స్ని ఈ కార్నర్స్లో పెట్టి కార్నర్స్ అనేవి ఫినిష్ చేస్తారనమాట. మన ఇండియాలో అయితే చక్కగా సిమెంట్తో యాంగిల్గా పెట్టేసి వాళ్ళు ఫినిష్ చేస్తారు కదా, ఇక్కడ ఈ స్టిక్స్ని వాళ్ళు స్టిక్ చేస్తారు. స్టిక్ చేసిన తర్వాత ముందు ఒక పేస్ట్ లాంటిది చూపించాను కదా, ఆ పేస్ట్తో వాళ్ళు స్టిక్ చేసేస్తారనమాట. ఈ పేస్ట్ ఏంటంటే కొంచెం గ్లూ కైండ్ ఆఫ్ స్టఫ్ కూడా ఉంటుంది, దాన్ని స్టిఫ్గా ఉంచుతుంది అనమాట. మూవ్ అవ్వకుండా పడిపోకుండా అవి ఉంటాయన్నమాట. ఈరోజు బేస్మెంట్ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి లుక్ అనేది ఇలా ఉందన్నమాట. మీకు ప్యాచెస్గా కనిపిస్తుంది కదా, అలాంటి ప్యాచ్ వర్క్ అనేది 3 times చేశారు. చేసిన తర్వాత అది కొంచెం ఆరటానికి ఫ్యాన్స్ పెట్టి ఉంచేశారనమాట. ఈ వర్క్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మనము పెయింటింగ్లోకి వెళ్ళిపోవచ్చు. మీకు పెయింటింగ్ వీడియో అంతేకాకుండా నేను ఒక ప్యానలింగ్ కూడా చేయించాను. ప్యానలింగ్ వీడియో అంతేకాకుండా సీలింగ్ వీడియో అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్.